విశాఖలో లక్షల చోరీ సత్య రికవరీ. డీసీపీ విశాఖ నగర కమిషనరేట్ పరిధిలో మే నెలలో 83 దొంగతనాల కేసుల్లో 53 లక్షల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు డీసీపీ వెంకటరత్నం తెలిపారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 57 కేసుల్ని ఛేదించి 28.23 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. రికవరీ చేయడంలో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కష్టపడ్డారని ఆమె అన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల్ని అదుపులో పెట్టవచ్చని అన్నారు. సీసీ కెమెరాస్ ఇండివిజువల్ హౌసెస్ అయితేనేంటి, అపార్ట్మెంట్స్ అయితేనేంటి, అదర్ బిజినెస్ ఇన్స్టిట్యూట్స్కి అయితేనేంటి, అంటే కొంచెం రోడ్ ఫేసింగ్గా పెట్టడం వలన మాకు యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రివెన్షన్కి అదర్ యాంగిల్స్లో కూడా పబ్లిక్ కూడా సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది షాప్స్ ఏంటంటే వాళ్ళ ఓన్లీ బాక్స్కి, అంటే మనీ బాక్స్కి మాత్రమే ఫేస్ చేస్తారు. అది కాదు, మనీ బాక్స్కి అక్కడ పడితే పడవచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ రోడ్ ఫేసింగ్ మాత్రం ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్క షాప్ వాళ్ళు పెట్టాలనేసి కోరుకుంటున్నాము. రోడ్ ఫేసింగ్లో ఉంటే కంపల్సరిగా వాడు వచ్చే రూట్ కానీ, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ అంటే వెళ్ళే రూట్ కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము ఎవరినైనా అక్యూజ్డ్ని ట్రాక్ చేసి, డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో సీసీ కెమెరాల యొక్క అవసరాన్ని, ఆవశ్యకతను ప్రతి ఒక్క పబ్లిక్ గుర్తించాలి, వినియోగించాలి. ప్రతి ఒక్కరూ నవేడేస్ ఫోన్ లేని పర్సన్ అంటూ లేరు. అదేవిధంగా సీసీ కెమెరాస్ లేని హౌస్ అంటూ ఉండకూడదనేది మా యొక్క అభ్యర్థన. కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎలా అయినా సరే మనము ఒక అంటే హెచ్బీస్ జరగకుండా చూడాలి. హౌస్ బ్రేక్స్ ఐదర్ నైట్ అవనివ్వండి, డే అవనివ్వండి. ఇప్పుడు ఎంతో వాల్యుబుల్ ఐటమ్స్, ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించినవి ఒక వ్యక్తి సెకండ్స్లో కూడా దోచుకొని వెళ్ళిపోతున్నాడంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని పబ్లిక్ గుర్తించాలి, గమనించాలి. ప్రతి ఒక్కరిది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ కెమెరాస్ అమర్చుకుంటారనేసి ప్రాధాయపడుతున్నాం నిజంగా. సో మీరందరూ కూడా అవేర్నెస్ మీటింగ్స్ మా వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు, చెప్పేటప్పుడు ప్రతిదీ వినండి. మన ఏరియాలో జరిగేటటువంటి కామన్ థెఫ్ట్స్ ఏం జరుగుతున్నాయి, వాటి నుంచి మనము రక్షణ ఎలా పొందగలము, ఏ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే నవేడేస్ టెక్నాలజీ, ఎటువంటి టెక్నాలజీ వాటిని నివారించడానికి అవైలబుల్గా ఉంది మార్కెట్లో, దానిని మీరందరూ కూడా వినియోగించుకొని బయటపడతారనేసి కోరుకుంటున్నాను. సో ఈ మంత్లో 193 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. 139 అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెల్ ఫోన్స్. ప్రతిరోజు చూస్తున్నాం కదా, రోజుకొక 20-30 కంప్లైంట్స్ అయినా వస్తుంటాయి. మా సెల్ ఫోన్ పోయిందనో, మర్చిపోయామనో, దొంగతనం జరిగిందనో, సంథింగ్ ఏదో ఒక రకంగా వస్తున్నాయి. సో ఇటువంటివి కూడా మేము ఇమీడియట్గా ఐదర్ చాట్బాట్ ద్వారా కానీ, లేకుంటే సియర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ డివైస్ ద్వారా కానీ మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాప్స్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాము. ఈ మంత్లో 334 సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేయడం జరిగింది. మనము ఈ ఇయర్ వైజ్గా చూసుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 754 మొబైల్స్ని రికవరీ చేసాము. వర్త్ ఆఫ్ 1.13 crores. మనకి 2022లో ఇది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అంటే December 31, 2023 వరకు రికవరీ చేసినవి 1874 అయితే ఓన్లీ ఈ 5 monthsలో రికవరీ చేసినవి 754. టోటల్ వర్త్ ఆఫ్ 3,94 lakhs. సో నియర్లీ 4 crores, 3,94 lakhs రికవరీ చేశాము. 2,628 పర్సన్స్కి మనము మొబైల్స్ని అందజేయడం జరిగింది ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ ద క్రైమ్ రికవరీ
అండ్ మనం ఈ ఇయర్లో కానీ క్రైమ్ రికవరీ కానీ చూసుకుంటే టోటల్గా జనవరి నుంచి మే వరకు 405 కేసెస్ రిపోర్ట్ అయితే అందులో 244 కేసెస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ 60% డిటెక్షన్, ఆల్రెడీ 60% డిటెక్షన్ అయ్యింది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ ఎన్ష్యూర్ 80% రికవరీ చేస్తానన్నది నా యొక్క గోల్. ఆ విధంగానే మా అందరి టీములకు కూడా మోటివేట్ చేసి మరి రికవరీ పార్ట్ అనేటటువంటిది హయ్యెస్ట్గా ఉంటుంది. అలాగే ప్రివెన్షన్ పార్ట్లో కూడా మేము చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాము, ప్రివెంట్ చేస్తాము కూడా. బీట్ సిస్టమ్ని రీఆర్గనైజ్ చేస్తున్నాము, బీడ్స్ని పెంచుతున్నాము, తర్వాత చెకింగ్ అనేటటువంటిది ఎక్కువ చేస్తున్నాము, సస్పెక్ట్స్ని తీసుకురావడము, వాళ్ళని చెక్ చేయడం చేస్తున్నాము, ఎంఓ క్రిమినల్స్ని కూడా వాచ్లో పెడుతున్నాము, జైల్ రిలీజ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళని కూడా అంటే వాచ్ చేస్తున్నాము. సో ఈ విధంగా అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయించడంలో ఎక్కువ పాత్ర వహించేటట్లు అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము. పబ్లిక్ మోటివేషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా యాజ్ ఏ పబ్లిక్గా దీంట్లో బాధ్యత వహిస్తారనేసి నేను కోరుకుంటున్నాను.